కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యువతకు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. ప్రయాగ్రాజ్లో నిర్వహించిన ఛాత్రోంకి గౌంజ్ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో మమేకమయ్యారు. విద్యార్థుల ప్రతిధ్వని కార్యక్రమంలో వాళ్లలో ఒకరిగా కలిసిపోయారు. రెగ్యులర్ పొలిటీషియన్ డ్రెస్ వేర్ కాకుండా సింపుల్ గా కనిపించారు. పింక్ షర్ట్ వేసుకుని నయా లుక్ లో కనిపించారు ఆయన. ఎక్కువగా వైట్ టీ-షర్ట్ ధరించే రాహుల్ తన శైలికి భిన్నంగా గులాబీ రంగు సాధారణ షర్ట్తో జెన్జీని ఆకట్టుకునే యత్నం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యువతకు దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. ప్రయాగ్రాజ్లో నిర్వహించిన ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమంలో ఆయన స్టూడెంట్స్తో మమేకమయ్యారు. విద్యార్థుల ప్రతిధ్వని కార్యక్రమంలో వాళ్లలో ఒకరిగా కలిసిపోయారు రాహుల్ గాంధీ. రెగ్యులర్ పొలిటీషియన్ డ్రెస్ వేర్ కాకుండా సింపుల్ గా కనిపించారు. పింక్ టీ-షర్ట్ వేసుకుని నయా లుక్ లో కనిపించారు. ఎక్కువగా వైట్ టీ-షర్ట్ ధరించే రాహుల్ తన శైలికి భిన్నంగా గులాబీ రంగు సాధారణ షర్ట్తో జెన్జీని ఆకట్టుకునే యత్నం చేశారు. యువతే దేశానికి అతిపెద్ద బలమన్న రాహుల్ విద్వేషాలకు తావివ్వకుండా, హింసకు పాల్పడకుండా ప్రేమాభిమానాలతో దేశంలో మార్పు తీసుకొద్దామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో 40 కోట్ల మంది యువత ఉందని, మన దేశ యువత సామర్థ్యానికి ప్రపంచంలోనే సాటి లేదని ప్రశంసించారు. అమెరికా, చైనా, రష్యాల గురించి చాలా మంది గొప్పగా చెబుతూ ఉంటారు, కానీ భారత యువతకు సాటి లేదన్నారు రాహుల్. అయితే దేశంలో విద్యార్హతను తెలియజేసే సర్టిఫికెట్లకు అర్థం, విలువ లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్టడీ సర్టిఫికెట్లు ఉద్యోగాలు పొందడానికి ఉపయోగపడడం లేదని వ్యాఖ్యానిస్తూ పాలక వ్యవస్థపై విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థ ప్రమాణాలు పడిపోవడంతో యువత నిరాశలో మునిగిపోయిందని అన్నారు. కృత్రిమ మేధ, ప్రశ్నాపత్రాల లీకేజ్ల కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ ఇటీవల విద్యార్థులు ఉద్యమించి చీకట్లో చిరుదీపాన్ని వెలిగించారని జెన్జీని రాహుల్ గాంధీ ప్రశంసించారు. పాలక వ్యవస్థ యువతను చక్రవ్యూహంలో బంధించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ యువతను ఇన్స్టాగ్రామ్ రీళ్లు, వాట్సాప్ సందేశాల వ్యసనానికి బందీలుగా చేస్తోందని విమర్శించారు. డేటా మీది, కష్టం కూడా మీదే, కానీ సంపద మాత్రం వాళ్లకు వెళ్తోందని తెరపై పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చిత్రాలను చూపిస్తూ అన్నారు. విద్యార్థులే దేశానికి స్ఫూర్తి అని, ప్రేమతోనే పోరాడి గెలవాలని యువతకు సూచించారు రాహుల్ గాంధీ. సాధారణంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైట్ టీ-షర్ట్, కాకి కలర్ కార్గో ట్రౌజర్తో కనిపిస్తూ ఉంటారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన లుక్ను మారుస్తున్నారు. యూత్, జెన్జీలను ఆకర్షించేందుకు రొటీన్ డ్రెస్ నుంచి మారారు. టీ-షర్ట్ కలర్స్ మారుస్తున్నారు. మొన్న బ్లాక్ నెక్ లో కనిపిస్తే నిన్న ప్రయాగ్రాజ్లో జరిగిన సమావేశానికి పింక్ షర్ట్ వేసుకుని వచ్చారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. యూత్ ని ఆకర్షించేందుకు తన కాస్ట్యూమ్ ని మార్చారని కొంతమంది అంటూ ఉంటే, అందులో కూడా సింప్లిసిటీని చూపిస్తున్నారని మరికొందరు చర్చించుకుంటున్నారు.